Let me go to the second gate. రెండవ గుమ్మం దగ్గరికి వెళ్దాం. This is the fish gate, verses 3 to 5. 3 నుంచి 5 వచనాల వరకు గమనించినట్లయితే ఇది మత్స్యపు గుమ్మముగా మనం చూస్తా ఉన్నాం. Bible says, but the fish gate did the sons of Hasina build, who also laid the beams thereof. మత్స్యపు గుమ్మమును హసెనాయేలు వంశస్థులు కట్టిరి, మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చిరి. This fish gate represents to us of going and telling others. మరి మత్స్యపు గుమ్మము యొక్క ఉద్దేశం ఏంటంటే బయటికి వెళ్ళి అందరికి తెలియజేసే వారంగా ఉండాలి. While everyone was brought to the sheep gate, ఎవరైతే ఈ యొక్క గొర్రెల గుమ్మము గుండా లోపలికి వస్తారో, everyone gathered at the sheep gate. మరి గొర్రెల గుమ్మం దగ్గర లోపల అందరూ కలుసుకుంటారు. Everyone met and saw the worship and the sacrifice at the sheep. వారు ఆ యొక్క బలులను చూశారు, దేవుణ్ణి ఆరాధించడం చూశారు, దేవుని ప్రజలందరూ కలుసుకోగలిగారు. And when the sacrifices were made, ఎప్పుడైతే బలు సంపూర్తి చేయబడతాయో, so adjacent to the temple, మరి ఆ యొక్క మరి ప్రక్కనే ఉన్నటువంటి భాగంలో God's Shekinah glory fell in the temple. దేవుని యొక్క ఆ యొక్క షెకినా మహిమ దేవుని ఆలయం మీద నిలిచినటువంటి వేళ We see that Ezra built the temple. ఎజ్రా కట్టినటువంటి ఆ యొక్క దేవాలయం అక్కడే ఉంది. And that's where we find all of the sheep gate people knew the presence of God was there. మరి అక్కడే గొర్రెల గుండా వచ్చిన వారందరికీ కూడా దేవాలయం నేరుగా ఉంది కనుక అక్కడ దేవుని ప్రత్యక్షతను వారు చూస్తారు. Now they say, let's go to the fish gate. ఇదిగో ఇప్పుడు మనము గొర్రెల మరి యొక్క మత్స్యపు గుమ్మం దగ్గరికి వెళ్దాం. And go there and tell all what God is doing amongst us. మరి దేవుడు మన మధ్య చేసే పనులన్నిటినీ తెలియజేస్తాం అని వారు బయలుదేరుతారు. And we see fish was very important in that day. ఆ దినాల్లో చేపలు అంటే చాలా ప్రాముఖ్యమైనవి. And it was not too far from the Sea of Galilee coming to New Testament. గలిలియా మరి ఆ యొక్క నదికి సముద్రానికి చాలా దగ్గరగా ఉన్నది ఈ యొక్క యెరూషలేం. All the fish was gathered up from Galilee Sea. మరి ఆ యొక్క గలిలియా సముద్రం నుంచి చేపలన్నిటిని సమకూర్చేవారు. Brought and thrown at the gate of the fish. మరి మత్స్యపు గుమ్మము దగ్గర వాటన్నిటిని కూడా పారవేసేవారు, పెట్టేవారు. The fish gate served two purposes. మత్స్యము గుమ్మము రెండు ఉద్దేశాలని తెలియజేస్తా ఉంది. Food and economy. మరి వ్యాపారము, ఆహారము. Both of them are very important for a city. మరి పట్టణానికి రెండు చాలా ప్రాముఖ్యమైనవి. And we see merchandise was just as important as we eat and survive inside the city. ఒక పట్టణాన్ని నడిపించాలంటే ఆహారము చాలా విలువైంది, వ్యాపారం కూడా చాలా విలువైంది. And food speaks to us of the scripture. మరి ఆహారము దేవుని వాక్యాన్ని తెలియజేస్తా ఉంది. First gate we spoke of salvation. మొట్టమొదటి గుమ్మము రక్షణను తెలియజేసింది. Everyone has to go through the salvation of the Lord. ప్రతి వ్యక్తి కూడా రక్షణ అనుభవాల గుండా వెళ్ళాల్సిందే. Number two, everyone has to go through this scripture. రెండవ గుమ్మం ఏంటంటే లేఖనాల గుండా వెళ్ళాల్సిందే. Scripture is important. మరి లేఖనాలు చాలా మూల్యమైనవి. If you have no God's word, నీకు దేవుని వాక్యము లేనట్లయితే you are not eating spiritually. నీవు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వాడవు కావు. You're not thinking spiritually. నీవు ఆధ్యాత్మికంగా ఆలోచించే వ్యక్తివి కావు. You're not growing spiritually. నీవు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వ్యక్తివి కావు. You are not living spiritually. నీవు ఆధ్యాత్మికంగా జీవించేవాడవు కూడా కాదు. And have no power spiritually. నీ లోపల శక్తి కూడా, ఆధ్యాత్మికమైన శక్తి కూడా లేదు. Food is important. ఇది ఆహారం చాలా ప్రాముఖ్యమైనది. Scripture, eat the scripture. అందును బట్టి లేఖనాల్ని తింటూ ఉండాలి. That's why you need to meditate on the scripture. అందుకని దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా మనం ఉండాలి. Read it, write it, memorize it. మరి చదవండి, ధ్యానించండి, రాయండి. And then God is the one that begins to feed you spiritually. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యము నీకు అర్థమయ్యేలాగా నీకు ఆయన తినిపిస్తాడు. Bible says, have I not exalted my word above my name?
మరి దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడింది, నా నామము కంటే నా మాటను నేను గౌరవించలేదా అంటున్నాడు God దేవుడు. exalts His word above everything and anything. ప్రియులారా, అన్నిటికంటే తనకున్న అన్నిటికంటే ఘనమైంది ఆయన వాక్యమే అంటున్నది. A lot of people are busy wanting to call on the name of the Lord, tell the name of the Lord, do things in the name of the Lord. చాలా మంది మరి దేవుణ్ణి పిలవడానికి ఆయన నామాన్ని పలుకుతారు, అందరికి తెలియజేయడానికి ఆశపడతారు, ఆయన నామాన్ని గురించి ఏమేమో పనులు చేయడానికి ఇష్టపడతారు. But God is interested in the one that exalts the word of God above all the names. అన్నిటికంటే విలువైంది ఘనమైన దేవుని వాక్యానికి విలువనిచ్చే వారై ఉండాలి మరి క్రైస్తవ జీవితంలో. Live the word of God. ప్రియులారా, దేవుని వాక్యాన్ని జీవించండి. Breathe the word of God. దేవుని వాక్యాన్ని ఊపిరిలాగా పీల్చుకోండి. Soak yourself in the word of God. నీవు నీ జీవితాన్ని వాక్యంలో నానబెట్టుకునే అనుభవంలోకి రావాలి. From cover to cover, page to page, book to book. మరి లేఖనం నుంచి లేఖనం, పేజీ నుంచి పేజ్, అధ్యాయం నుంచి అధ్యాయము, పుస్తకము నుంచి పుస్తకము నీకు కంఠస్థం రావాలి. Bury yourself. నీవు ఆ వాక్యంలో పాతి పెట్టుకోవాలి. A lot of people say, well, it's the pastor's duty to. చాలా మంది అంటారు, పాస్టర్ గారండి అలా చేయాలి అని అంటుంటారు. Is only pastor going to build his own house? మరి పాస్టర్ గారే ఆయన ఇల్లు కట్టుకుంటాడా చెప్పండి? You don't want to build your own home? నీ ఇంటిని, నీ గృహాన్ని కట్టుకోవాలని నీకు ఆశ You లేదా? don't want to build your own fallen gates? నీ యొక్క విరిగిపోయిన కోట కొమ్మలను కట్టుకోవాలని లేదా నీకు? Pastor is not responsible to your gate. నీ యొక్క మరి గౌన్లకు, గుమ్మములకు కాపరి కారణో వ్యక్తి కాదు. Your house, your gates, you're responsible. నీ ఇల్లు, నీ గుమ్మములు, నీ గోడలు నీ బాధ్యత. We only point you to the right way. ఇదిగో ఏ దిశకు వెళ్ళాలనో మేము మాత్రం మీకు సూచిస్తాం, ఆ దిశకు వెళ్ళండి అని. And then we'll leave you there if you do it for your benefit. మరి నీవు అక్కడికి వెళ్ళి నీ జీవితాన్ని దిద్దుకోగలిగితే నీకు లాభము, లేకపోయినట్టు ఇది నీకు నష్టం. Jesus said, యేసు అంటున్నాడు, man shall not live by bread alone, but by every word that proceeded out from the mouth of God. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని దేవుని వాక్యం జ్ఞాపకం Every చేస్తుంది. word of God is inspired. ప్రియులారా, లేఖనాల్లో ఉన్న ప్రతి చిన్న చిన్న అక్షరాలు, పొల్లులు అన్ని కూడా దేవుని ఆవేశంలో నుంచి విచ్చేసిన వచనాలే అంటున్నాయి. Greek word for inspiration of God's word is దేవుని వాక్యము చదవండి, తద్వారా నీవు గొప్ప ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని పొందుకోగలవు. inspiration simply means theonoustos. మరి ఓనుస్టాస్ అనే మరి పదము ఇన్స్పిరేషన్ కి అర్థం ఇస్తా ఉంది. Speaks to us that God has breath breathed into the word of God. ప్రియులారా, లేఖనాల్లోకి దేవుడు తన వాయువును, తన శక్తిని, తన ఆత్మను ఊదాడు అని అర్థమిస్తావు. Why look for other places? ఎందుకు ఎక్కడెక్కడో అవసరం లేని వాటిని చూస్తావు? Why pick and choose what's the trendy and the best? ఏది చాలా మంచి వచనం, ఏది మంచి వచనం కాదు అని ఎందుకు నీకు ఇష్టమైన వచనాన్ని చూస్తావు? Eat the whole word of God. దేవుని వాక్యం అంతటి సంపూర్ణంగా తినండి. Paul said, పౌలు అంటున్నాడు, I have not shunned to declare to you the whole counsel of God's word. దేవుని యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత మీకు బయలుపరచడానికి నేను వెనుక తీయలేదు అంటాడు పౌలు. Jude writes, యూదా అంటాడు, contend for the faith which was once delivered unto the saints. మరి విశ్వాసులకు ఒక్కసారి అప్పగించబడిన ఆ లేఖనాల్ని మీరు మరి నమ్మి దాని కొరకు పోరాడండి అంటాడు మరి యూదా రాసిన పత్రికలో. This book that you hold, నీవు పట్టుకున్నటువంటి గ్రంథం, oh, is a very precious book. ఇది అమూల్యమైన గ్రంథము. This is the book that is hated in the whole world. ప్రపంచములో ద్వేషించబడే గ్రంథమే ఈ గ్రంథం. They want to destroy this book, burn this book. ఈ గ్రంథాన్ని నాశనం చేయాలని ఆశపడుతున్నారు, కాల్చివేయాలని ఆశపడుతున్నారు. They will come. ఒక రోజు వస్తుంది, You won't have a Bible in your hand. నీ చేతుల్లో బైబిల్ ఉండదు. ఒక రోజు It won't be in your own language. నీ యొక్క సొంత భాషలో నీకు బైబిల్ గ్రంథం దొరకదు. What you'll do then? ఆ దినం నువ్వేం చేస్తావు? Where will you go? Where will you run? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి పరిగెత్తుతావు? What will you pick and choose then? మరి అప్పుడు ఏమైనా లేఖనాలు అక్కడక్కడ ముక్కలు ఎత్తుకున్నావే, అప్పుడు నీకు సంపూర్ణమైన లేఖనం కనబడదు. While you have light, why don't you use up the నీకు light? ఇంకా వెలుగు ఉంటుండగానే వెలుగు చెంతకు రావా?
Number two, not only for the food, but also for fishermen. పిల్లరా, మొట్టమొదటి ఒకటి ఆహారము, రెండవది చేపలు పట్టి వ్యాపార కేంద్రంగా మనం చూస్తున్నాం. God speaks to us that there is a merchandise in spirituality. మరి ఆర్థికమైనటువంటి స్థితిగతుల్లో నీవు ఎదగడానికి కొరకు ఆధ్యాత్మికమైన వ్యాపారాన్ని దేవుడు క్రైస్తవ జీవితంలో ఇమిడ్చి పెట్టాడు. God wants us to be workmen for him. పిల్లరా, మనలందరినీ కూడా దేవుడు పని కలిగిన వారముగా ఉండమని ఆయన కోరాడు. If you are not of a workmanship, నీవు మంచి పని కలిగిన వాడవుగా లేనట్లయితే don't reap any benefits. నీకు ఎలాంటి లాభము, లబ్ధి ఏది కూడా ఆధ్యాత్మికమైన స్థితిలో పొందగలేవు. Look in the 20th verse of 2nd chapter. 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. The last part says, చివరి భాగాన్ని చూసినట్లయితే, but ye have no portion, no right, no memorial in Jerusalem. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వాతంత్రమైనను జ్ఞాపక సూచనను లేదని ప్రత్యుత్తమిచ్చితిరి. The reason we don't have a prosperous and a godly and a peaceful life in our homes, మన ఇళ్లలో నెమ్మదితో, సుఖముతో, భాగ్యముతో, సిరి సంపత్తులతో మనం ఎందుకు జీవించమో తెలుసా? you have not been in the workmanship of God. దేవుని యొక్క పని కొరకు నువ్వు ఎలాంటి ఆశ చూపించలే. Nehemiah rose up from the night. మరి నెహెమ్యా రాత్రి వేళ లేచాడు. He looked up to the gates. మరి ఆ యొక్క గుమ్మం వైపు చూశాడు. He saw how devastated the walls were. అవన్నీ కూడా ఎలా కూలిపోయి పతనమై నల్లబారిపోయాయో The చూశాడు. next morning, ఉదయాన్నే లేచాడు. he called all of God's people. దేవుని ప్రజలందరినీ పిలిచాడు. He said, this is the situation in Jerusalem. ఇదిగో యెరూషలేములో ఉన్న పరిస్థితి ఇది అని చెప్పాడు. I cannot bring 1200 kilometers away from the Persian Empire to help build the city. ఇదిగో నేను 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాజును, ఆయన సైనికులందరినీ పిలవలేను ఈ యొక్క ప్రాకారాన్ని కట్టడానికి. We don't want any Persian influence in our Jerusalem. ఇదిగో యెరూషలేములో పారసీకుల యొక్క భాగం ఏమి ఉండకూడదు, మీరే దీన్ని కట్టాలి అని జ్ఞాపకం చేశాడు. You yourself are responsible to build. నీకు నీవే ఈ పనిని ఆరంభించాలి. And that's how he inspired all of his people. ఆ రీతిగా ఇశ్రాయేలులో ఉన్న దేవుని ప్రజలందరినీ కూడా పురికొల్పాడు, ప్రేరేపించాడు, వారి లోపల మరి గొప్ప జిజ్ఞాసను పుట్టించాడు. If I can just inspire this morning, ఈ ఉదయ కాల సమయంలో మిమ్మల్ని కూడా ప్రోత్సహించాలని ఆశపడుతున్నాను. can you get in God's word? దేవుని వాక్యంలోకి వెళ్తావా? And then can you get in God's work? మరి దేవుని యొక్క పనిలో కూడా నిమగ్నమై ఉంటావా? If you're not in the word, you're not of the work. పిల్లరా, వాక్యమే లేకపోతే ఏ పని చేయజాలు. The reason you don't know anything or how to do it is because the word is not working in you. పిల్లరా, నీకు దేవుని మందిరంలో ఎలా పని చేయాలో నీకు ఎందుకు తెలియదు తెలుసా? అసలు నువ్వు దేవుని వాక్యంలో చదవలేదు కనుక ఎలా పని చేయాలో కూడా నీకు తెలియదు. Work and word go together. పిల్లరా, దేవుని వాక్యము, దేవుని పని రెండు కలిసి మెలిసి వెళ్ళేవి. That's how they merchandise fish. ఆ రీతిగానే వ్యాపారంలోకి రాగలము. You see, there are other people that come and get the fish from the walls of Jerusalem. ఆ రీతిగా యెరూషలేము ప్రాకారంలో నుంచి మరి మత్స్యాల్ని, చేపల్ని తీసుకొని వెళ్ళేవారు. Even other cities, people came and gathered the fish from the people of Israel at the Jerusalem. మరి యెరూషలేము వీధుల్లో ఉన్నటువంటి మత్స్యపు గుమ్మం దగ్గరికి బయట దేశస్తులు కూడా వచ్చి అక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళేవారు. What I'm saying is, there's a door at your house. పిల్లరా, నీ ఇంటి దగ్గర కూడా ఒక గుమ్మం ఉంది. There's a testimony in your house. నీ ఇంట్లో ఒక సాక్ష్యం ఉంది. There is God's grace in your house. నీ ఇంట్లో దేవుని కృప ఉంది. When people from outside come and look at you, మరి బయట ఉన్న ప్రజలు నీ ఇంట్లోకి, నీ గుమ్మంలోకి తొంగి చూసినప్పుడు you have fish available. నీ దగ్గర ఆహారము, మరి చేపలు అందుబాటులో ఉండడం చూస్తారు. Are you ready to serve and work for God when మరి they come at your door? నీవు ఆ రీతిగా వేరే వారికి పరిచర్య చేసి వేరే వారి కొరకు పని కలిగి నీవు ఉండగలవా? All the time we want to keep our own fish to ourselves. చాలా సార్లు చేపల్ని మన కొరకే ఉంచుకుంటాం. But God wants us to
give it out. పిల్లరా మనమందరం కూడా చేపల్ని బయటికి ఇచ్చేయమని కోరుతున్నాను. Here it speaks to us of evangelism. పిల్లరా సువార్తీకరణను తెలియజేస్తా God ఉంది. wants us to go out the gates. ఈ యొక్క ప్రాకారాల గుండాను బయటికి వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. Listen, Jesus said, యేసు అంటున్నాడు, come follow me. నన్ను వెంబడించండి, Or I'll make you fishers of men. మనుషులను పట్టు జాలరుగా చేస్తాను. What an absolutely amazing statement. ఎంత అద్భుతమైనటువంటి మాటలు అవి పిల్లరా.